హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ నేను మీకు బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం మనం ఒక 1/2 కిలో బెండకాయలు, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చీలు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఈ బెండకాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయలు పచ్చిమిరకాయలు బాగా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి ఆ జీలకర్రలో ఉన్న స్మెల్ అంతా చక్కగా బెండకాయలకు పడుతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పచ్చిమిరకాయలన్నీ వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, వెల్లుల్లి రబ్బలు, అలాగే నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.